హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సింధు వ్లాగ్స్. మీ నెల్లూరు అమ్మాయి. అండ్ ఇంకా ఏంటి లిఫ్ట్ కనపడుతుంది అనుకుంటున్నారా? మేమైతే ఇంకా హౌస్ చేంజ్ అయ్యామండి. ఆ హౌస్ చేంజ్ అయ్యి వేరే అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము. సో ఇంకా అపార్ట్మెంట్లో సేఫ్గా ఉంటుంది కదా. ఇంకా అక్కడ చెప్పాను కదా మీకు అన్నీ, అక్కడ మొత్తం పాములు అవన్నీ ఉన్నాయని చెప్పి. అందులో రీసెంట్గా కూడా పాము వచ్చింది మా ఇంటికని. అండ్ ఇంకా ఇక్కడైతే సేఫ్గా ఉంటుంది పిల్లలతో అని చెప్పి ఇక్కడికైతే అపార్ట్మెంట్లో షిఫ్ట్ అయ్యాము మేము ఈ మధ్య. అండ్ ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. ఇంకా మా హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా, ఇంకా పిల్లలు ఇంట్లోనే అసలు ఉండట్లేదు. ఎంతసేపటికి బయటకు తీసుకెళ్ళడమే సరిపోతూ ఉంది. సో ఇంకా ఊటిని అలా బయటకైతే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకా మా అపార్ట్మెంట్ చుట్టూ మొత్తం మామిడి చెట్లే ఉన్నాయి. ఇంకా మామిడి చెట్లకైతే ఫుల్ కాయలు అయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. అసలు ఎవరు కోయట్లేదు, అలాగే చెట్టుకే ఉన్నాయి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, మీకైతే కనపడుతుందో లేదో తెలియదు, బట్ జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. మొత్తం కాయలు అయితే చాలా ఉన్నాయి. అలాగే మా ఇంటి చుట్టూ ఇదైతే పార్క్ అండి. ఇంకా మా ఇంటి చుట్టూ అయితే మొత్తం 3-4 పార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఇంతకుముందు వీడియోలో మీకు ఆ పార్క్స్ అన్నీ చూపించాను కదా. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా మార్నింగ్ ఇక్కడ టీ చాలా బాగుంటుందని చెప్పి మా హస్బెండ్ చెప్పారు. సో ఇంకా ఇక్కడ టీ తాగదామని చెప్పి వచ్చాము. అండ్ ఇంకా నిజమేనండి, టీ అయితే చాలా బాగున్నాయి. అసలు జనాలు చాలామంది వచ్చి తాగుతూ ఉన్నారు. చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉన్నారు. నాకు కూడా టీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా వాళ్ళు అల్లము బెల్లము వేసి చేశారు టీ అనేది. చాలా వెరైటీగా ఉంది, స్పెషల్గా ఉంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా కొంచెం ఘాటుగా కూడా ఉంది. అలా తాగడం వల్ల మనకి ఏదైనా జలుబు కూడా తగ్గుతుంది కదా. ఇంకా సొంటి కూడా వేసినట్టున్నారు. సో టేస్ట్ అయితే బాగుంది. మా హస్బెండ్ చెప్పింది నిజమే అనిపించింది. అండ్ ఇంకా అక్కడైతే టీ తాగాము. అండ్ ఇంకా అక్కడ లావెండర్ టీ అని చెప్పి ఇంకా చాలా ఫ్లేవర్ టీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చినాక పిల్లల్ని ఇంట్లో పెట్టేసి ఇంకా నేను, అమ్మ, మా హస్బెండ్ అయితే మళ్ళీ బయటకు వెళ్తున్నాము. ఇంకెక్కడికో కాదండి, హాస్పిటల్కి వెళ్తున్నాము. ఎందుకంటే నాకు అసలు నిద్ర పట్టట్లేదు నైట్. అండ్ అరికాలు మంటలు పుడుతున్నాయి. అండ్ ఇంకా నీరసంగా ఉంటుంది. సో డాక్టర్కి అయితే చూపించుకుందాం అని చెప్పి ఇంకా నియర్ బై హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. సో ఇంకా డాక్టర్ అయితే ఏం చెప్తారో చూడాలి. సో ఇంకా మొత్తానికైతే డాక్టర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళినాక ఇంకా సార్కి చెప్పాలి ప్రాబ్లమ్స్ అన్నీ. ఇంకా ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకా సార్ ఏం చెప్తారోను. సో ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. ఇంకా టెస్ట్లన్నీ చేశారు. టెస్ట్లన్నీ చేసినాక వాళ్ళు ఇంకా సార్ చెప్పింది ఏంటంటే, ఇంకా బ్లడ్ అయితే నీకు 7% ఉంది, చాలా తగ్గిపోయిందమ్మా, ఇలా అయితే చాలా కష్టము. లేడీస్కి మినిమం 12% అయితే ఉండాలి, నీకు 7 ఉంది. సో బ్లడ్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అందుకని హెల్తీ డైట్ చెప్పారు. ఇంకా ఆ డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఇంకా హెల్తీ ఫ్రూట్స్ అనేవి, వెజిటేబుల్స్, నాన్ వెజ్ ఇవన్నీ బాగా తినాలి అని చెప్పారు. అండ్ ఇంకా నేను మెడిసిన్స్ పెడుతున్నాను. ఇంకా 1 మంత్కి ఇంకా మెడిసిన్స్ అయితే వాడాలి. అండ్ 15 డేస్కి ఒకసారి ఇంకా ఇంజెక్షన్ అయితే చేయించుకోవాలి అని చెప్పారు. సో ఇంకా నేను ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. చూసారా, చాలా మెడిసిన్స్ అయితే ఇచ్చేసారు. అసలు మామూలుగా ఫస్టే తినుంటే ఎన్ని ప్రాబ్లం ఉండదు కదా. సో నేనైతే ఇంకా ఎక్కువ తినకపోవడం వల్లే నాకు ఈ బ్లడ్ అనేది తగ్గిపోతూ ఉంది. సో నేను ఇంకైనా కరెక్ట్గా అన్ని హెల్తీ ఫ్రూట్స్ అనేవి తినాలి, జ్యూసెస్ అవన్నీ తాగాలి. సో ఇంకా ఇవన్నీ చూస్తే అలాగే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చేసినాక ఇంకా ఆ రోజు ఫుడ్ అయితే నాన్ వెజ్ చేసుకున్నాము. అండ్ ఇంకా బిర్యానీ చేసుకున్నాము. అండ్ చికెన్ కర్రీ చేసుకున్నాము. అండ్ ఇంకా మా హస్బెండ్ ఇంకా మా అబ్బాయి కోసం చికెన్ లెగ్ పీసెస్ తీసుకొచ్చి సాసి చికెన్ చేశారు. సో ఇప్పుడైనా ఇంకా నేను అంటే బిర్యానీ తింటాను కానీ పీసెస్ తిన్ను. అట్లా కాకుండా పీసెస్ అనేవి తినాలి. అండ్ గ్రేవీ కాకుండా పీసెస్ తినాలి. అట్లా నేను గ్రేవీ తింటాను, పీసెస్ తిన్ను. ఇలా తినకపోవడం వల్ల తెచ్చుకున్నాను. అలా కాకుండా మొత్తం నీట్గా మనం హెల్తీగా తినాలి. ఇంతకుముందు రోజులకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అప్పట్లాగా మనం పాతకాలంలో లాగా అంత స్టామినా మనకు ఉండట్లేదు. సో ఇంకా ఇలాగానే ఉంటే మనం ఇంకా ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుంది. సో ఎవరికైనా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరైనా కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్రాపర్ డైట్ తీసుకోండి, హెల్తీ ఫుడ్ తినండి. ఇలా అయితే చేసుకోకండి.
అండ్ ఇంకా లంచ్ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వెళ్తున్నాము, ఇంకెక్కడికో కాదు. అండ్ ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే పాడైపోయి ఒక 3-4 మంత్స్ అవుతుంది కదా. సో కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకోవాలని వెళ్తున్నాము. ఇంతకుముందు అయితే వెళ్ళి చూసాము, బట్ ఇంకా ప్రైజెస్ అయితే ఏమంత డిస్కౌంట్లో ఏం లేదు. సో అయితే వచ్చేసాము, ఇంకా మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము. ఈసారి అయితే ప్రైజెస్ డిస్కౌంట్స్ ఉన్నా ఇంకా మామూలుగా ఈ సమ్మర్కి ఇంకా అసలు పాలైతే ఉండట్లేదు, ఇంకా విరిగిపోతున్నాయి, ఇంకా చాలా అవసరం అయిపోతుంది. వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పాడైపోతున్నాయి. సో ఇంకా డిస్కౌంట్ ఉన్నా లేకపోయినా చాలా నీడ్ కదా ఫ్రిడ్జ్ అనేది. సో ఇంకా వెళ్ళి తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ నేనైతే ఒక ఫ్రిడ్జ్ అయితే సెలెక్ట్ చేసేసాను, చాలా బాగుంది. ఇంకా ఎల్జీ కంపెనీ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళు ఇంకా 3-4 డేస్ పడుతుంది అని చెప్పారు. సో ఇంకా వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే బిల్ చేయడానికి ఇంకా కడుతూ ఉన్నాడు. సో నేను ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా మా హస్బెండ్ బిల్ పే చేసి వచ్చినాక ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేను. ఇంకా సాటర్డే సండే అలా వచ్చినందువల్ల సో ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా ఎక్కడికి వచ్చావు నాన్న? ఫ్రిడ్జ్ కొనడానికి వచ్చామా? గోళీలు కొన్నావా? అండ్ ఇంకా మేమైతే ఎల్జీ ఫ్రిడ్జ్ కొన్నాము. ఇంకా అది మనకి కన్వర్టబుల్ అండి. ఇంకా మనకి డీప్ కానీ నార్మల్గా మారిపోతుంది ఒక చిన్న బటన్ ప్రెస్ చేసినగానే. ఇంకా కాస్ట్ అయితే 47,000 ఉండింది. సో మాకు ఆఫర్లో 40,000కి ఇచ్చారు. అండ్ ఇంకా మాది పాత ఫ్రిడ్జ్ ఉంది కదా, అది పానాసోనిక్ సైడ్ బై సైడ్ పెద్ద ఫ్రిడ్జ్ అండి. అది మేము ఇంతకుముందు 80,000కి కొన్నాము. అది ఒక చిన్న రిపేర్ వచ్చింది. సో అది 5,000కి అలా రిపేర్ చేసుకుంటే అది కూడా వర్క్ చేస్తుంది. బట్ ఇంకా అంత పెద్ద ఫ్రిడ్జ్ ఎందుకులే మనకి, ఇంకా మనకి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అలాంటప్పుడు ఊరినే మనకి అది తీసుకెళ్ళడం ఇదైపోతుందని చెప్పి సో అది మేము ఇంకా బాగా చేపించకుండా కొంచెం తక్కువగా చిన్నది తీసుకున్నాము. సో ఇంకా అంత చిన్నది కాకుండా అంత పెద్దది కాకుండా మీడియం సైజ్ తీసుకున్నాము. ఎందుకంటే ఇంకా మనకి స్టోరేజ్ అనేది లోపల ఉండాలి కదా. ఇప్పుడు అన్నీ మనం దోసపిండి ఇంకా పికిల్స్ అన్నీ పెట్టేస్తున్నాం కదా. సో స్టోరేజ్ అనేది ఉండాలి. సో ఇంకా 2 డేస్ తర్వాత ఇంకా సాటర్డే సండే తర్వాత ఇంకా మాకు ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది. సో ఇంకా మేమైతే అండ్ ఇంకా ఇంటికి వచ్చేసినాక ఇంకా ఇన్స్టాలేషన్ కోసం ఇంకా 24 hours పడుతుంది అని చెప్పారు. సో ఇంకైతే వెయిట్ చేయాలి. అండ్ ఇంకా 24 hours తర్వాత ఇంకా ఇన్స్టలైజేషన్ చేయడానికైతే వచ్చేసారు. సో ఇన్స్టలైజేషన్ చేశారు, చాలా బాగా వర్క్ చేస్తుంది, చాలా బాగుంది ఫ్రిడ్జ్ అయితేను. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నాము. ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చుకుందాం అని చెప్పి ఇంకా నేను ఫ్రూట్స్ తెచ్చుకొని ఇంకా నేనైతే తినాలండి. ఇంకా తినకపోతే బ్లడ్ అయితే చాలా తగ్గిపోతుంది. సో ఇంకా బాగా తిని ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. ఇంకా నేను ఎలా డైట్ తీసుకుంటాను, ఏమేమి తాగుతాను, ఎలా ఫుడ్ తీసుకుంటాను, ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను అనేది కూడా వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళి ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా మనం ఫ్రూట్స్ మామూలుగా అయినా తిని లేదా జ్యూసెస్ అయినా తాగితే మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ మనకి బ్లడ్ పట్టేది ఫ్రూట్స్ వల్లేను అండ్ డ్రై ఫ్రూట్స్ వల్ల. ఓకేనండి, చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.